ఇది 2042. టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందంటే ఆకాశంలో ఎగిరే కార్లు, గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, మనిషికి సంబంధించిన అన్ని పనులు చేసి పెట్టే హ్యూమనాయిడ్స్ అంటే రోబోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అన్ని రంగాల్లోని పురోగతి సాధించాడు. కానీ కొంతమంది ఇంకా మొబైల్ ఫోన్ అనే వ్యసనంలో ఉండిపోయారు. అలా ఉండిపోయిన ఒక వ్యక్తి కథే ఈ సాయంత్రం 7:30 వైజాగ్లోని లూమ్లీ పార్క్. కార్తిక్, సంజ అనే ఇద్దరు ప్రేమికులు పార్క్కి వచ్చారు. కార్తిక్ కార్తిక్ ఇటు చూడు, ఆకాశం ఎంత బాగుందో. కార్తిక్ దా ఒక సెల్ఫీ తీసుకుందాం దా అంటూ సంజ కార్తిక్ని బతిమలాడుతుంది. కానీ కార్తిక్ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు. కార్తిక్ ప్రవర్తనతో సంజ దిగులు చెంది ఆలోచనలో పడింది. అసలు ఏమైంది కార్తిక్కి? ఎందుకు నన్ను ఇంతలా అవాయిడ్ చేస్తున్నాడు? అంతలా చూడ్డానికి ఆ ఫోన్లో ఏముంది? నేనొచ్చి గంట అయింది, కనీసం నా వైపు కూడా చూడలేదు. రోజు రోజుకి మా మధ్య దూరం పెరుగుతుంది. ఫోన్తో గడుపుతున్న సమయం నాతో గడపడానికి ఏమైంది? ఎందుకు అంత ఎడిక్ట్ అయిపోతున్నాడు? పక్కన నించున్నా నన్ను చూడడం లేదు. ఈరోజు ఎలా అయినా ఇది తేల్చుకోవాలి అని సంజ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. కార్తిక్, ఏంటి నన్ను వదిలేసి వచ్చావు? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? కార్తిక్ కార్తిక్ ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటున్నావు? అంతలా ఆ ఫోన్లో ఏముంది? కార్తిక్ ఇలాగివ్వు, ఆ ఫోన్ని ఇవ్వు. కార్తిక్, నీకు నేను ఇంపార్టెంట్, ఆ ఫోన్ ఇంపార్టెంటా? నీకు ఆ ఫోనే కదా ఇంపార్టెంట్. సరే ఆ ఫోన్తోనే ఉండు, నేనే వెళ్ళిపోతున్నా. సంజ ఎంత తిట్టిపోస్తున్నా పట్టించుకోకుండా కింద పడిన తన ఫోన్ని తీసుకొని మళ్ళీ ఫోన్లో మునిగిపోయాడు కార్తిక్. కార్తిక్ ఎప్పటిలాగానే తన ఇంట్లో ఫోన్తో బిజీగా ఉండి బిస్కెట్స్ తింటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, కింద పడుతుంటే కనిపించడం లేదా? చూసుకొని తింటరా ఎదవా అని కార్తిక్ వాళ్ళ అమ్మగారు కార్తిక్ని తిడుతున్నారు. రోటా క్యాప్స్ ఇవ్వడం తమ్ముడికి మర్చిపోకు, మేము ఫంక్షన్కి వెళ్ళి రాత్రి లేట్గా వస్తాం. ఎంతసేపు ఆ ఫోన్లో కాకుండా కాసేపు ఏదైనా పని అయినా చేయు. నాకు తెలుసులే అని చెప్పి మళ్ళీ ఫోన్లోనే లీనమైపోయాడు. అర్ధరాత్రి కావస్తుంది. కార్తిక్ ఇంకా ఫోన్లోనే లీనమైపోయి ఉన్నాడు. అప్పుడే హఠాత్తుగా మెరుపులు ఉరుములు మొదలయ్యాయి. కార్తిక్ తమ్ముడికి ఆస్తమా స్టార్ట్ అయ్యింది. అన్నయ్య అన్నయ్య అంటూ కార్తిక్ని కలవరిస్తున్నాడు. ఇవేమీ
పట్టించుకొని కార్తీక్ ఇంకా ఫోన్లోనే మునిగి తేలుతున్నాడు. ఇంతలో కార్తీక్ ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు. ఫోన్లో ఎంత లీనమైపోయాడంటే ఒక పక్క కార్తీక్ ఫోన్లో లీనమైపోయాడు. మరొక పక్క కార్తీక్ తమ్ముడు అతి కష్టం మీద కార్తీక్ తమ్ముడు అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటూ కార్తీక్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కార్తీక్ ఫోన్ మాయలో పడి ఒక వింత లోకంలోకి జారుకున్నాడు. మెరుపులతో మెరుపై కార్తీక్ తమ్ముడి యొక్క ఆర్తధ్వని కనుమరుగైపోయింది. ఉదయం అయింది. కార్తీక్ ఇంకా ఫోన్లోనే మునిగి తేలుతున్నాడు. మరోపక్క కార్తీక్ తమ్ముడు శవమై పోయాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చి కార్తీక్ బయటకు నడుస్తాడు. తన కాలికి ఏదో తగిలిందని చూస్తే నన్ను చంపేశావు కదనియా, కార్తీక్ తన తమ్ముణ్ణి బ్రతికించుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ తన తమ్ముడు తిరిగిరాడు అనే నిజాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. కార్తీక్ తమ్ముడు మృతి కార్తీక్ని ఒక రకమైన షాక్కి గురి చేసింది. ఒక్కసారిగా పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలా ఆ పిచ్చి మైకంతోనే తను
అదే ఫోనే లేకపోయి ఉండుంటే కొంటె కోరికలు చూసా, కొండంత ప్రేమ చూసా, చూడలేక జాలేసి సిగుల్లో తలుపే తీసా, గుండె పైన పరవేసా, చిరునవ్వు పూలు పరిచా, ఆజా అందాల నాయక, ఆజా నా అంగరక్షక, ఆజా ఆజా ఆలస్యం చెయ్యక, ఆజా రాజా. అలా డూయెట్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కార్తిక్ అటు చూడు. ఈరోజు ఎలా అయినా నా మనసులో ఉన్న మాట చెప్పి నా క్రష్కి ప్రపోజ్ చేయాలి నేను. ఐ లవ్ యూ. హే దబే. ఓ దేవుడా, మీ జంటకి నేను ఫిదా అయిపోయాను. ఫోన్ లేకపోవడం వల్ల కార్తిక్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అలా అని ఫోన్ వాడకూడదని కాదు, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అంతులేని విషాదం మాత్రమే ఉంటుంది. ఫోన్ అనేది ఒక పరికరం మాత్రమే, అదే జీవితం కాదు. When addiction is out of reach, it breaks relations.